దేవరా రిలీజ్ ట్రైలర్ వచ్చింది. ట్రైలర్ ఎలా ఉందో మాట్లాడుకోబోయే ముందు ఛానల్కి కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే కొత్త కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి. ఆల్సో ఈ వీడియో లైక్ చేసి కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియో షేర్ చేసి నాకు హెల్ప్ చేయండి. ఓకే, లెట్స్ బిగిన్ ద షో. దేవరా రిలీజ్ ట్రైలర్ ఎలా ఉందో చెప్పాలంటే ఫస్ట్ మీరు టికెట్స్ బుక్ చేసుకోండి. అంతే నేను చెప్పబోయేది. ఏమన్నా ఉందా ట్రైలర్ అయితే వేరే లెవెల్లో ఉంది. ఎస్పెషల్లీ ట్రైలర్లో లాస్ట్ 30 సెకండ్స్ అయితే ఇంకా వేరే లెవెల్. ఎన్టీఆర్ గారు ఆ షార్క్ ను పట్టుకొని ఉన్నప్పుడు అనిరుద్ధ్ గారు ఇచ్చిన బీజిఎం అయితే ది బెస్ట్ బీజిఎం అంతే. అనిరుద్ధ్ గారు మీరు మాత్రం తక్కండి. మూవీలో ఇంతకంటే ఇంకా ఎక్కువ స్టఫ్ ఉండాలని కోరుకుంటున్నాం. మీరు మాత్రం ఎక్కడ తగ్గరని మాకు తెలుసు. మీరు ఇలాగే కంటిన్యూ చేస్తే మా టాలీవుడ్ వాళ్ళు మీకు కన్ఫామ్ గా ఒక టెంపుల్ కట్టేస్తారు. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఇంకా ట్రైలర్లో నేను గమనించినటువంటి డీటెయిల్స్ గురించి చెప్పాలంటే దేవరా అయితే చనిపోలేదు, స్టిల్ బ్రతికే ఉన్నాడు. బట్ ఎవరికి కనిపించకుండా అజ్ఞాతవాసంలో తిరుగుతూ ఉండొచ్చు. తన అవసరం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు బయటకు వద్దామని టైం కోసం వెయిట్ చేస్తూ ఉండొచ్చు. ఎనీవే దేవర్ అయితే కన్ఫామ్ గా బ్రతికే ఉన్నాడు. బట్ తన ఫ్యామిలీకి తన ఊరికి దూరంగా ఉన్నాడు. మరి దానికి రీజన్ ఏంటి, అసలు ఏం జరిగింది అన్నది మనకి ఇంకా మూవీ చూస్తేనే అర్థమవుతుంది. ఈ విషయం పక్కన పెడితే, దేవరా బ్రతుకున్నది పక్కన పెడితే, మరి వరా ఎందుకని సడన్ గా అందరితో ఫైట్ చేస్తున్నాడు, అసలు అతను గొడవ ఎందుకు పడుతున్నాడు? మనకి ఫస్ట్ ట్రైలర్ లో చూపించింది ఏంటంటే వరా ఒక పిరికివాడని చూపించారు, కానీ అతను ఎక్కడ ఫైట్ చేస్తున్నట్టు కానీ ఇంకేదైనా జరుగుతున్నట్టు కానీ ఎక్కడ చూపించలేదు. బట్ సెకండ్ ట్రైలర్ లో మాత్రం వరా ఫైట్ చేస్తున్నాడు. అసలు వరా ఫైట్ ఎందుకు చేస్తున్నాడు, ఎవరి కోసం చేస్తున్నాడు, అసలు ఎలా చేస్తున్నాడు? అంతవరకు పిరికివాడుగా ఉన్నాడు. అసలు అంత పెద్ద రీజన్ ఏముంది, అంత పెద్ద ప్రాబ్లం ఏమొచ్చింది వరా ఫైట్ చేయడానికి అన్న దాని గురించి తెలుసుకోవాలంటే మన మూవీలోనే చూడాలి. బట్ ఏదో ఒక పెద్ద రీజనే ఉంటుంది. సరే, వరా ఎందుకు ఫైట్ చేశాడు అన్న దాని గురించి కూడా పక్కన పెడదాం. అసలు దేవరాని వరా చూసినప్పుడు సంతోషపడకుండా ఎందుకు ఎవరిన విలన్ చూసినట్టు భయపడ్డాడు? అంటే లాస్ట్ షాట్ లో చూపించారు కదా, ఏదో భయపడుతున్నట్టు ఉన్నాడు. మరి వరా కూడా అసలు ఎందుకు భయపడ్డాడు? అసలు వీళ్ళిద్దరికి పరిచయం ఉందా లేదా? అంటే వరా చిన్నప్పుడే దేవరా మిస్ అయిపోయాడా, లేకపోతే వరా చిన్నప్పుడే దేవరా చనిపోయాడని అందరూ అనుకుంటూ ఉన్నారా? మేబీ ఏదైనా జరుగుండొచ్చు. కాకపోతే వరా మాత్రం దేవరాని చూసినప్పుడు చాలా సర్ప్రైజింగ్లీ భయపడుతూ ఎవరినో విలన్ చూసినట్టయితే చూశాడు. మరి వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది, అసలు వీళ్ళిద్దరు కలుస్తారా కలవరా అన్నది ఇంకా మన మూవీలోనే చూడాలి. డెఫినెట్లీ ఫాదర్ అండ్ సన్ కాబట్టి ఏదో ఒక సిచ్యువేషన్ లో కలుస్తారు. కాకపోతే అసలు దానికి రీజన్ ఏంటో కూడా మనం చూడాలంటే ఇంకా మూవీలోనే తెలుసుకోవాలి. ఇంకా ఫైనల్ గా దేవరా అండ్ బైరా దగ్గరికి వస్తే, వీళ్ళిద్దరు ఫస్ట్ ఫ్రెండ్స్ లా ఉంటారు. డెఫినెట్లీ బైరా దేవరాకైతే వెన్నుపోటు పొడుస్తాడు. దానివల్ల దేవరా కూడా కొంచెం మారిపోయి ఇంకా అందరిని భయపెట్టే వాళ్ళని చంపుతూ అది ఇది చేస్తూ ఉంటాడు. మరి వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది, అసలు దేవరా ఎందుకని ఎవరు కనిపించకుండా తిరుగుతూ ఉన్నాడు అన్న దాని గురించి తెలుసుకోవాలి. దానితో పాటు భైరవతో వరా చేతులు కలిపి వీళ్ళిద్దరు కలిసి ఏదైనా తప్పు చేస్తారా? ఆ తప్పు తెలుసుకున్న తర్వాత దేవరా వచ్చి వరాని ఏమైనా మందలిస్తాడా? మేబీ అందుకే మళ్ళీ దేవరా మళ్ళీ వెలుగులోకి వచ్చాడా అన్న దాని గురించి తెలుసుకోవాలి. ఇన్ని డౌట్స్ ఉన్నాయి మా ట్రైలర్ చూసిన తర్వాత. నాకైతే చాలా డౌట్స్ వచ్చాయి. బట్ ఎన్ని డౌట్స్ వచ్చినా కూడా ట్రైలర్ అయితే వేరే లెవెల్లో ఉంది. విపరీతంగా మనుషులను చంపుతున్నారు, రక్తం ఏర్లే బారుతుంది, ఎర్ర సముద్రం చూపించబోతున్నారు మనకి మొత్తానికి థియేటర్లో. కొరటాల శివ గారు ఆ సముద్రం షార్ట్స్ కూడా బాగున్నాయి, క్వాలిటీ బాగుంది, బీజిఎం బాగుంది, అన్ని బాగున్నాయి. ఇంకా ఇన్ని బాగున్న తర్వాత కూడా మనం టికెట్ బుక్ చేసుకోకపోతే చాలా బాగోదు కదా. సో డెఫినెట్లీ టికెట్ బుక్ చేసుకోండి. 27th మూవీ చూడండి, ఎంజాయ్ చేయండి. ఇంకా ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, ఇంతసేపు చూస్తావేంటి స్వామి, ముందు వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసి సుఖంగా ఉండు, నన్ను సుఖంగా చూసుకో ప్లీజ్.